కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఎజెండాలో మొత్తం 40 అంశాలున్నాయి. వైఎస్ఆర్ చేయూతపై చర్చ జరగనుంది. ఫిబ్రవరిలో అమలు చేసే పలు సంక్షేమ పథకాలకు ఆమోదం తెలపనుంది కేబినెట్. జగనన్న తోడు నిధుల విడుదలకు ఆమోదం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై కూడా కేబినెట్ లో చర్చ జరిగే ఛాన్స్ ఉంది. ఎస్ఐపిబి ఆమోదించిన పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. ఇంధన రంగంలో 22,000 కోట్లకు పైగా పెట్టుబడుల ప్రాజెక్టులకు ఆమోదం తెలపనుంది కేబినెట్. టెట్ డిఎస్సి నోటిఫికేషన్ల విడుదలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. వైద్య ఆరోగ్య శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉంది. కేబినెట్ భేటీ తర్వాత తాజా రాజకీయ పరిస్థితులపై మంత్రులతో సీఎం జగన్ చర్చించవచ్చని తెలిసింది. ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఎజెండాలో మొత్తం 40 అంశాలున్నాయి. పూర్తి వివరాలు మా ప్రతినిధి సత్యని అడిగి తెలుసుకుందాం. సత్య. విజయ చంద్రిక, ఈ ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో 40 అంశాల ఎజెండాతో ప్రధానంగా చర్చ కొనసాగుతున్న పరిస్థితి. సమావేశం తర్వాత కూడా విడిగా మంత్రులతో ముఖ్యమంత్రి కాసేపు భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా తాజా రాజకీయ పరిణామాలు, పొత్తులు, ఎత్తులు, అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలన్నిటి మీద కూడా వారు చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఈ రోజు ప్రధానంగా 40 ఎజెండా అంశాల్లో సీఎం కుటుంబానికి సంబంధించి రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఎస్ఎస్జి స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఏదైతే ఉందో దాంట్లోకి 25 మంది కానిస్టేబుల్ పోస్టులను అదనంగా క్రియేట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఒక జూనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ 1 కేడర్ ను, అంటే కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ అనకుండా వారిని ఇకపై జూనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ 1 కేడర్ గా పిలవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో ఆమోద ముద్ర పడబోతుంది. దీంతో పాటు డిస్కమ్ లో 1500 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు కేబినెట్ లో ఆమోద ముద్ర వేయనున్నారు. ఇదే కాకుండా పాఠశాల విద్య, గిరిజన సంక్షేమం, బీసీ సంక్షేమం, సాంఘిక సంక్షేమ శాఖల్లో డిఎస్సి 2024 డైరెక్ట్ రిక్రూట్మెంట్ కి సంబంధించి 6,100 పోస్ట్ క్రియేట్ 6,100 పోస్టులు కొత్త పోస్టుల నియామకాలకు సంబంధించి టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రమోషనల్ ఖాళీలు, ఇంటర్ మేనేజ్మెంట్ ట్రాన్స్ఫర్ల ద్వారా ఆయా జిల్లాల్లో కూడా ఇంటర్ ట్రాన్స్ఫర్లు చేయడం ద్వారా 2024-25 విద్యా సంవత్సరం నాటికి మిషన్ జీరో వేకెన్సీ, విద్యాశాఖలో మిషన్ జీరో వేకెన్సీకి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడానికి కేబినెట్ లో ఈ రోజు ఆమోద ముద్ర వేయబోతున్నారు. అదేవిధంగా ఎస్సీఈఆర్టీ భాగస్వాములు, ఎస్సీఈఆర్టీ ఏదైతే విద్యా వ్యవస్థలో ఉందో దానికి సంబంధించి ఐబీని, ఇంటర్నేషనల్ బ్యాక్యులరేట్ అనే కొత్త విద్యా విధానాన్ని ఏపీలో ప్రవేశపెట్టేందుకు ఈ రోజు ఒప్పందం చేసుకోబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించబోతున్నారు. రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాల్లో బోధనేతర సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటి వరకు 60 సంవత్సరాలు సూపరాన్యుయేషన్ డే ఉంది. అయితే 62 సంవత్సరాలకు వారి యొక్క రిటైర్మెంట్ వయసును పెంచుతూ కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోద ముద్ర తెలిపారు. బడ్జెటరీ ప్రొవిజన్, దానికి అనుగుణంగా బడ్జెటరీ ప్రొవిజన్ కూడా పెంచుకోవాలని చెప్పి ఈ కేబినెట్ లో ఆమోద ముద్ర తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఎస్ఐపిబి ఈ సమావేశం నిన్న ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశంలో పలు విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి ఆమోద ముద్ర వేసిన నేపథ్యంలో దానికి సంబంధించి కేబినెట్ లో కూడా ఆమోదం తెలియజేయబోతున్నారు. అదేవిధంగా అటవీ శాఖలో 689 పోస్టుల క్రియేషన్ కు కూడా నేడు కేబినెట్ లో ఆమోద ముద్ర పడనుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులకు కూడా, అంటే వచ్చే నెల నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. బడ్జెట్ సమావేశాలు, ముఖ్యంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ ప్రభుత్వానికి ఇది ఆఖరి బడ్జెట్ అయిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా కేబినెట్ లో చర్చించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా 5 రీసెర్చ్ ఆఫీసర్స్ పోస్టులకు బదులుగా అసెంబ్లీలో 27 అదనపు పోస్టులు క్రియేట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వాటిని కూడా రిక్రూట్మెంట్ కి సంబంధించి రోజు కేబినెట్ లో ఆమోద ముద్ర పడనుంది. ఏపీ అసైన్మెంట్స్ యాక్ట్ 1997 ఏదైతే ఉందో దానిలో మార్పులు చేర్పులకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోద ముద్ర వేయనున్నారు. వీటితో పాటు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన పార్టీలు జట్కట్టిన నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఏం చేయాలని దాని మీద కూడా కేబినెట్లో చర్చించబోతున్నారు. దీంతో పాటు చాలా మందికి సీట్లు లేని నేపథ్యంలో వారందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నారు. సుమారు 50 మందికి సీట్లు లేవని ఇప్పటికే చెప్పారు. మరింత మందికి కూడా సీట్లు ఉండే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారంతా కూడా టీడీపీ, జనసేన లేదా కాంగ్రెస్ వైపు, తాజాగా కాంగ్రెస్ మరొక ఆప్షన్ సోదరి షర్మిల ద్వారా వచ్చింది కాబట్టి దావైపు చూసే అవకాశాలు ఉన్నాయి. వాటిని ఏ విధంగా డిఫెండ్ చేయాలనే దాని మీద కూడా కేబినెట్లో మంత్రివర్గ సహచరులకు ముఖ్యమంత్రి సూచనలు, సలహాలు ఇవ్వబోతున్నారు. దీంతో పాటు త్వరలోనే ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఉన్న పక్షంలో దానికి సంబంధించిన అంశాలను కూడా ముఖ్యమంత్రి కేబినెట్ సహచరులకు చెప్పే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, తెలుగుదేశం, జనసేన కూటమి ఏర్పడ్డాక ప్రభుత్వ వ్యతిరేక
వ్యతిరేకత, ప్రభుత్వంపై వ్యతిరేకత బాగా పెరిగింది. కాబట్టి ఈ వ్యతిరేకతను ఏ విధంగా తగ్గించుకోవాలి, యాంటీ ఇన్కంబెన్సీని ఏ విధంగా తగ్గించాలనే దాని మీద కూడా మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేయడంతో పాటు ఎవరెవరికైతే సీట్లు రావు వారిని ఏ విధంగా ఒప్పించాలి, మంత్రులే ఇనిషియేషన్ తీసుకుని ఏ విధంగా ఒప్పించాలనే దాని మీద కూడా ఈరోజు కేబినెట్లో చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఎజెండా లేని అంశాలు, ఆ నాన్ ఎజెండా అంశాలుగా అక్కడికక్కడ ప్రస్తావించి మాట్లాడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, విజయ్ చంద్ర. థ్యాంక్ యూ.